అదిరన్ సెంట్ర మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు, ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. సో అలాగా లైఫ్ జర్నీ అలా వస్తూ మా మదర్ నాకు కరెక్ట్ డిగ్రీ అయిపోయింది. నేను అప్పుడు క్రికెట్ ఆడుతున్నాను. సో పియూసి అని ఒకటి, నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత సదర్న్ రైల్వేస్. నేను అప్పుడు పెరుగుతున్నా క్రికెట్లో చేరి. నేను చదవను, ఇంకా నాకు చదువు అంతా వద్దు అనేసి నేను 12th అయిపోయాను, డిగ్రీ కూడా జాయిన్ అయిపోయాను. సో నేను అప్పుడు క్రికెట్కి వచ్చే టైంలో డిగ్రీ అయిపోయింది. అప్పుడు మా ఫాదర్ అడిగారు, ఏరా నువ్వు సినిమాలోకి వస్తావు అంటే, వాట్ యూ హ్యావ్ ఫర్ మీ అని పెద్ద ఇదిలాగా. అంటే మనకు సినిమాల గురించి తెలియదు, ఏది తెలియదు కదా. ఆయన ఎంత కష్టపడి వచ్చారు ఎవరిని తెలియదు. పెరగడమే హీరో కొడుకుగా పెరిగాం కాబట్టి కార్లు అవి ఇవన్నీ తిరిగి బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు నాన్నగారు. చెన్నై బయట పెట్టలేదు ఎప్పుడు స్ట్రగుల్స్. మాతృడు కూడా ఎప్పుడు ఆయన బాధలు ఎప్పుడు పంచుకున్నారు. అసలు మీ నాట్ ఈవెన్ వన్స్ నేను ఇలా కష్టపడుతున్నా, నాకు సినిమా లేదు, డబ్బులు కావాలి, నేను అప్పు అడగలేవు, ఆయన ఫోన్లో మాట్లాడటం కానీ ఎవరితో ఒక్కసారి మేము వినలేదు. అంత గొప్ప క్యారెక్టర్ ఆయన. ఓకే, అంటే ఆ రాజుల కుటుంబంలో పెరిగొచ్చారు కాబట్టి అక్కడ వాతావరణం ఆయనకు అలానే బాడీలో కానీ. ఆయన నాకు చెప్పేది ఒకటి ఏంటంటే, అంటే ఆయన చెప్పిన కొన్ని పదాలకి మాటలకి అర్థం, నానార్థం, పరమార్థం చూసుకుంటే ఐ కుడెంట్ రీడ్ బిట్వీన్ ది లైన్స్ వాట్ హి సెడ్. మనిషి మగాడుగా పుట్టిన తర్వాత ఎన్ని కష్టాలున్నా మనసులో పెట్టుకోవాలి కానీ బయట చెప్పకూడదు. చెప్పడం అనేది ఇట్ ఈస్ యువర్ వీక్నెస్. ఓకే, సో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఎక్కడ జరిగిందంటే, ఆయన తీసుకున్న ఆ క్షణానికి ఆ తీసుకున్న నిర్ణయం అనేది మా ఫ్యామిలీలో చాలామందికి ఇబ్బందులు చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ఆ రోజు చనిపోయిన తర్వాత చిరంజీవి గారు వచ్చారు. వచ్చిన తర్వాత మన ఫిల్మ్ నగర్లో బాడీ పెట్టినప్పుడు ఆయన వచ్చి చాలా కోపంగా అడిగారు, నాకు ఏమైంది శైలు, ఏమైందమ్మా, ఎందుకు నాన్న ఇలాంటి డెసిషన్ తీసుకున్నారంటే తెలియదు అంకుల్ అంటే చాలా కోపంగా ఉన్నారు. ఆయన కోపం వెనకాల అర్థం మాకు కొంచెం అర్థమైన సైడ్ ఎఫెక్ట్స్, రిపర్కషన్స్ ఆఫ్ ఇండస్ట్రీ, అభిమానులు అవన్నీ మాకు తెలియదు. ఓకే, ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత నేను ఇండస్ట్రీలోకి వద్దామన్నా, లేకపోతే ఎవరితో మాట్లాడిన ఆంధ్ర నుండి, తెలంగాణ నుండి, ఎక్కడున్నా మా ఫాదర్ గురించి తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడితే మా పైన భయంకర కోపం ఉంటుంది. ఆ ద్వేషం, కోపం ఇండస్ట్రీ వాళ్ళకి బయట వాళ్ళకి ఇద్దరు కూడా, అందరికి. ఎందుకంటే కేవలం మీ వల్లే చనిపోయారు, మీరే చంపేశారు మీ నాన్నగారు అనేది వాళ్ళ మనసులో ఉంది. కొడుకే చంపేశాడు, కూతుర్లో చంపేశారు, ఆయన టార్చర్ పెట్టారు, డబ్బులు ఇవ్వకుండా హరాస్ చేశారు, ఎన్ని పుకార్లు ఎన్ని వస్తే ఎంతమంది చెప్పుకోలేక ఆ రోజు ఇంటర్వ్యూ కూడా నేను ఇవ్వనన్నాను. కానీ మీరు ఇవ్వండి సార్ అని చాలామంది, ఒక 20-30 మంది వచ్చారు ఛానల్స్, హిందూ నుండి, ఎక్స్ప్రెస్ నుండి, చాలా మీడియాలో చాలామంది వచ్చారు. మీరు ఇప్పుడు ఇవ్వకపోతే మీరే చేశారని అపోహలు ఉంటారు. అట్లీస్ట్ ఇప్పటికైనా అర్థమవుతుంది వాళ్ళకే. అది అప్పుడు నేను 2015లో ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నేను మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో వద్దామని ఇప్పుడు ట్రై చేసి ఒక 2 సినిమా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.